ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ సమాధానం కలుగును గాక. దేవుని కృప మీకు అందరికీ తోడయుండును గాక. ఎలా ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా? మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే క్రైస్తవ సమాజంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం గురించి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడనే కొందరు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నిత్యుడని కొందరు, ఈ విధంగా ఒక చర్చాంశము క్రైస్తవ సమాజంలో అలాగే సోషల్ మీడియాలో మరి ట్రోలింగ్ అవుతూ ఉంది. దీనివల్ల క్రైస్తవ సమాజంలో ఉన్న విశ్వాసులు ఎంతోమంది చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. అయితే వారందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అని అంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథము 48వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నేను మొదటి వాడను కడపటి వాడను అని చెప్పి ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆదియు అంతమునై ఉన్న దేవుడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. దేని కొరకు ఆయన భూలోకానికి వచ్చాడు? యెహోవా దేవుడు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కలిసి ఆయనను భూలోకానికి పంపించాడు. ఆది పుట్టినది మొదలుకొని అక్కడ ఉన్నాడు ఆయన వాళ్ళ దగ్గర. వారు ముగ్గురు కూడా ఒకే శక్తి సామర్థ్యాలు కలిగిన వారు, ఒకే స్వభావం కలిగిన వారు, ఒకే ఆలోచన కలిగిన వారు. తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఒకే స్వభావం కలిగిన వారు, ఒకే ఆలోచన కలిగిన వారు, ఒకే శక్తి సామర్థ్యాలు కలిగిన వారిని కూడా మనం తక్కువ చేసి చూడడానికి అవకాశమే లేదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు ఏమంటూ ఉన్నారు అని అంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన స్వరూపము దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో కూడా సమానంగా ఉండే భాగ్యం ఆయనకు ఉంది. కానీ ఎందుకు విడిచిపెట్టుకొని వచ్చాడు అని అంటే, నా జీవితము ఆ నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు కాలవలసిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయనతో సమానుడైన ఆయనకి ఈ భూలోకానికి రావాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకు వచ్చాడంటే, నేను నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదన్న ప్రేమ చేత ఆయన ఈ భూలోకానికి రావడం జరుగుతూ వచ్చింది. కాబట్టి దయచేసి ఆలోచించండి. వారి యొక్క స్వభావము, వారి యొక్క శక్తి సామర్థ్యము, వారి యొక్క ఆలోచన విధానము కూడా మూడింటిలో కూడా వాళ్ళు సమానులై ఉన్నారు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఏది సత్యమైన బోధ, ఏది అసత్యమైన బోధ మనం పరిశీలించి తెలుసుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం నా ప్రియమైన సహోదరి సహోదరు. జ్ఞానం కలిగి జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. చివరి దినాల్లో శత్రువైన సాతాను ఏర్పరచబడిన వారిని సైతం మోసపరిచే దినాలు ఇవి. కాబట్టి మనం మోసపరచబడకోకుండా, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. మనం మోసపోయామంటే దేవుడు ఏం వెక్కిరింపబడు, దేవునికి ఏం కాదు, మన జీవితమే నాశనం అవుతుంది. మనం మోసపోతే మన ఆత్మకే నష్టం, మన జీవితానికే నష్టం. దేవునికి ఏం నష్టం లేదు, నువ్వు మోసపోతే నీకే నష్టం. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఏది సత్యమైన బోధ, ఏది అసత్యమైన బోధ పరిశీలించి పరీక్షించి తెలుసుకొని సర్వసత్యంలోనికి మనం ప్రవేశించే వారంగా మన యొక్క జీవితాల్లో మరి జాగ్రత్త కలిగి ముందుకు అడుగులు వేయాలని చెప్పి ప్రేమపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.